కోల్కతా హత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ సుమోటోగా తీసుకున్న కోర్టు రేపు సిజేఐ ధర్మాసనం ముందుకు నిందితుడి మానసిక పరీక్షలు శాంతి భద్రతలపై ప్రతి 2 గంటల రాష్ట్రాలు నివేదిక పంపాలి కేంద్రం హడావుడిగా నా బిడ్డ అంత్యక్రియలు దీనిపై అనుమానాలున్నాయి న్యాయం జరిగేదాకా సాయం తీసుకోం ట్రైనీ డాక్టర్ తండ్రి వ్యాఖ్యలు. ఈ ఇన్సిడెంట్ తర్వాత లిటరల్గా ఐ వాజ్ ఇన్ బ్యాడ్ షాక్. కారణం ఏంటి తెలుసా, నేను ఈ ఆర్జీకర్ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక డాక్టర్తో మాట్లాడడం జరిగింది. అది ఫీమేల్ డాక్టర్, తెలిసిన వాళ్ళు కాదు కానీ త్రూ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిచయాల ద్వారా. ఆనాడు ఆ అమ్మాయి ఎవరి మీద అయితే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పాప 36 గంటలు పనిచేసిందంట ఆ రోజు. అక్కడ ఉన్నటువంటి డీన్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని సస్పెండ్ చేయాల్సింది పోయి ఆ ప్రభుత్వం సస్పెన్షన్ ఇచ్చినటువంటి జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్లో వాడు వెళ్ళి మళ్ళీ వేరే కాలేజ్కి ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాడు. అంటే ఈ ఇన్సిడెంట్ని ప్రోత్సహించింది ఈ ప్రభుత్వమేనా? రెండో ప్రశ్న, ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్ నుంచి కరెక్ట్గా 20 మీటర్ల డిస్టెన్స్లో కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ప్రభుత్వం. అప్పటికి ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ అయ్యిండు. మూడోది, ఇన్సిడెంట్ ఎక్కడైతే ఏ రూమ్లో అయితే జరిగిందో ఆ రూమ్లో ఇమీడియట్ పెయింటింగ్స్ వేయబడ్డాయి. పెయింటింగ్ వేయబడింది. 100% ప్రూఫ్స్ ఆర్ ఎరేజ్డ్. ఐదో ప్రశ్న, ఈ ఇన్సిడెంట్ జరిగిన నాడు లేదా ఇన్సిడెంట్ జరగకముందు నుంచి కూడా చాలా రోజులుగా అక్కడ ఒక్క సెక్యూరిటీ సిబ్బంది లేరు. ఆడ డాక్టర్లు లేదా ఆడపిల్లలు రాత్రిళ్ళ పూట నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటే వాళ్ళకంటూ సెక్యూరిటీ ఉండాలి, లేరు. ఆరోది, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ రాత్రంతా తాగి పడుకుంటారు. ఏడో పాయింట్, మళ్ళీ చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నా, ఆడపిల్లలకి తర్వాత స్పెషల్గా ఆ కాలేజీలో ఆర్జీకర్ కాలేజీలో లైంగిక వేధింపులు చాలా ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ కాలేజీలో చదువుతూ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్పెషల్గా ఆడవాళ్ళ పట్ల చాలా దురుసుగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడున్నటువంటి ఆ ఆడవాళ్ళకి సంబంధించినట్టు అంశాలకు సంబంధించి వాళ్ళకి టాయిలెట్స్ లేవు. ఆ కాలేజ్లో, ఆ హాస్పిటల్లో సపరేట్ టాయిలెట్స్ లేవు. ఇంకొక అంశం ఏంటంటే ఆడవాళ్ళకి 36-40 గంటలు, సరే మెడికల్ స్టూడెంట్స్ అందరికీ అనుకుందాం, మెడికల్ స్టూడెంట్స్ అందరికీ కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా టాయిలెట్స్ లేవు. తర్వాత 30 గంటలు, 36 గంటలు, 40 గంటల డ్యూటీ టైం ఏంటి? ఇది దేనికి సంకేతం? ఎన్ని వేల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు, అయినప్పటికీ కూడా కొంతమందినే టార్గెట్ చేసి కొన్ని గంటలు 30-40 గంటల డ్యూటీ లేనిది. కనీసం డాక్టర్లు రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ లేదు అక్కడ సపరేట్గా. సెమినార్ రూమ్లో పోయి అమ్మాయి రెస్ట్ తీసుకుందామని అనుకుంది. అమ్మాయి రెస్ట్ తీసుకునే కంటే ఒక కరెక్ట్గా 10 నిమిషాల ముందో పావు గంట ముందో అనుకుంటా, నో, ఈ ఇన్సిడెంట్ జరిగింది రాత్రి 2 గంటల తర్వాత. ఆ అమ్మాయి 12 గంటల సందర్భంలో, అమ్మ నేను ఇంకా తినలేదు, తినడానికి వెళ్తున్నా, తినేసి నేను పడుకుంటానమ్మా, మీరు పడుకోండి అని చెప్పేసి పడుకుంది ఆ పాప. ఆ అమ్మాయి 2 గంటలకి ఇన్సిడెంట్ జరిగింది. సెక్యూరిటీ లేదు. యునో ద మోస్ట్ బ్యాడెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్, ఈ ఇన్సిడెంట్లో ఈ అమ్మాయికి జరిగినటువంటి అఘాయిత్యం వెనకాల తన మిత్రురాలు తనతో గొడవ పెట్టుకొని ఇంకొక మిత్రురాలు, ఒక లేడీకి ఇలా జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్లో ఇంకొక లేడీ ఇన్వాల్వ్ అయింది అనేటువంటిది ఆధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ నాకు చెప్పినటువంటి మాట. ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయడానికి ఇంకొక అమ్మాయి సహాయం చేసిందని. కొన్ని నిజాలు చెప్తే తట్టుకోలేనంత బాధ కనిపిస్తుంది, తట్టుకోలేనంత విధంగా కూడా చెప్పొచ్చు. అసలు అక్కడ జరిగింది చాలా అమానుషం. అమ్మాయి పెల్విక్ బోన్స్ విరిగిపోయాయి తెలుసా. అసలు ఈ పెల్విక్స్ లేదా మనకు ఉండేటువంటి ఈ బోన్స్ విరగొట్టాలంటే ఎంత శక్తి కావాలో తెలుసా, ఎంతమంది దానిపైన వర్క్ చేయాలి తెలుసా. అమ్మాయి కళ్ళలో తను పెట్టుకున్నటువంటి కళ్ళద్దాలని కళ్ళలోకి అలాగే విరగొట్టి కూర్చి ఆ కళ్ళలో నుంచి రక్తం కారుతూ ఉండేది. అమ్మాయి ఈ అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, చెస్ట్ ఏరియా, ఇక్కడ షూస్తో తొక్కి చంపినట్టుగా
ఈ బోన్స్ విరిగిపోయి ఉన్నాయి. పక్క టెంకల్ అంటే ఇవి ఒక్కటే కాదు, ఇవి. కోల్కతా కేసు గురించి నాకు తెలిసినప్పుడు నేను ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడినప్పుడు, అంటే కేవలం ఒక డాక్టర్ని ఒక్కటే కాదు, వేరే అక్కడ ఉండేటువంటి కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలని ఐ వాజ్ స్పీచ్లెస్ అండ్ ఐ వాజ్ షాక్డ్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లేదా ఇంకేదైనా రాష్ట్రాల్లో ఇలాంటివన్నీ జరిగితే సోకాల్డ్ సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు, చాలామంది యూట్యూబ్లో వీడియోలు చేసుకునేటువంటి వాళ్ళు సీఎం దిగిపోవాలి, ప్రధానమంత్రి దిగిపోవాలి, ప్రధానమంత్రి రిజైన్ చేయాలి, సీఎం రిజైన్ చేయాలని మాట్లాడినటువంటి మాటలు ఇవాళ మమతా బెనర్జీ విషయంలో మాత్రం ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? వాడు ధ్రువరాటి అనేటువంటి జర్మన్ షెపర్డ్ అనేటువంటి ఒక కుక్క, పైసల కోసం పనిచేసేటువంటి ఒక కుక్క అంటది ఇవాళ మమతా బెనర్జీని ఒక్కదాన్ని చేసి టార్గెట్ చేస్తున్నారని. నేను చెప్తా ఉన్నా, ఇలా రాసి పెట్టుకోండి ఈ పేరు, సందేశ్ ఖాళీ, ఈ ఏరియా పేరు. సందేశ్ ఖాళీ, దీనికి సంబంధించి యూట్యూబ్లో రీసెర్చ్ చేయండి లేదా గూగుల్లో రీసెర్చ్ చేయండి. సందేశ్ ఖాళీ గురించి మీరు తెలుసుకోండి. ఆడవాళ్ళని వివస్త్రాలుగా చేసి పబ్లిక్గా ఉరికించి కొట్టినటువంటి ఏరియా ఇది, ఈ మమతా బెనర్జీ కాలంలో. ఇది జరిగింది ఈ సంవత్సరమే, 2024. వివస్త్రాలుగా నడి రోడ్డు మీద ఉరికించి కొట్టి చంపేసినటువంటి ఘటనలు సందేశ్ ఖాళీలో. టీఎంసీ అనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి గూన్స్ ఈ సందేశ్ ఖాళీ అనేటువంటి ఏరియాలో ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని దారుణాలు. ఇంటర్నెట్ ఉన్నది మీ చేతిలో, నేను రోజు చెప్పేటువంటి మాటే. కామెంట్లు పెట్టడం ఒకటే కాదు, ఇంటర్నెట్ని కూడా కరెక్ట్గా వాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎప్పుడు చెప్తా ఉంటాం మీ అందరికీ, ఇంటర్నెట్ని వాడండి. సందేశ్ ఖాళీ అనేటువంటి ఏరియా గురించి ఒక్కసారి రీసెర్చ్ చేయండి. మమతా బెనర్జీని టార్గెట్ చేయడం అని కాదు, ఒక లేడీ సీఎం ఉన్నది, ఒక ఆడపిల్లకి న్యాయం చేయనటువంటిది ఎందుకండి? కోల్కతా కేసు విషయంలో అట్లీస్ట్ ఇప్పటికైనా సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకున్నందుకు నేను స్వాగతిస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. అమ్మాయి బాడీలో దొరికినటువంటి సెమెన్ శాంపిల్స్ సైజు 151 milliliters. 151, it's not 15. ఈ 151 రావాలంటే, ఈ 151 ml సైజు రావాలంటే 10 మంది కావాలి. ఒక్క మొగోన్ దగ్గర నుంచి మ్యాక్సిమం వస్తే 15 ml వస్తుంది మ్యాక్సిమం పర్ డే. ఆ అమ్మాయి బాడీలో దొరికిన శాంపుల్ సైజు 151. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? ఆ అమ్మాయిని హత్య చేసి చేతులకంతా రక్తం అంటుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్లో వాళ్ళు వెళ్ళి కడుక్కుంటే అదే వాష్రూమ్ని ఇవాళ రిపేర్ చేసింది ప్రభుత్వం, ఎవిడెన్సెస్ లేకుండా. ఎందుకు టార్గెట్ చేయొద్దు? ఎవరున్నారు దీని వెనకాల? ఒక సీఎంగా తను బాధ్యత తీసుకోవాల్సింది పోయి తనే వెళ్ళి ధర్నా చేస్తున్నా నేనంటూ రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేసింది. అలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయాల్సింది. సీఎంగా ఉన్నది నువ్వు కదా, నువ్వే కదా, నీ ప్రభుత్వం తరపున నువ్వు కదా న్యాయం చేయాల్సింది ఒక బాధితురాలికి, ఒక బాధిత మహిళకి. కానీ మీరేం చేసారు ఇవాళ? నిన్న ఇదే అంశానికి సంబంధించి బెంగాల్ ఫుట్బాల్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో, ఆయన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే అతన్ని అరెస్ట్ చేశారు. క్రికెటర్స్ బయటికి రాకపోయినా బెంగాల్ వాళ్ళు ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు. ఆ బెంగాల్ ఫుట్బాల్ కెప్టెన్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే అతన్ని అరెస్ట్ చేశారు. నాకు అత్యంత ఇష్టడుండే ఒకప్పుడు ఆయన మీద ఇష్టం పోయింది నిన్నటితో. సౌరవ్ గంగూలీ ఎంత దిగజారుడు స్టేట్మెంట్స్ చేసిండు ఆయన. ఇండియన్ క్రికెట్ సౌరవ్ గంగూలీ కంటే ముందు, సౌరవ్ గంగూలీ తర్వాత అని చెప్తాం కదా. అలాంటి వ్యక్తి, ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ లాగా చూసేటువంటి వ్యక్తి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అతను చేసిన కామెంట్స్ ఏంది? హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు మాట్లాడాలి ఇలాంటి వాటిపైన, ప్రజల అవగాహన పెంచుకోవాలి. దయచేసి ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం, ఎలాంటి ప్రభుత్వాలను మనం ఎంచుకుంటా ఉన్నాం, ఎలాంటి వాళ్ళకి మనం వమ్ము కాస్తూ ఉన్నాం, ఎలాంటి వాళ్ళ వెనకాల మనం నిలబడతా ఉన్నాం అనేటువంటిది కూడా గమనించుకోవాలి.
సందేశ్ ఖాళీ, కోల్కతా ఇలాంటి ఘటనలు చాలా. ఇదే ఆర్జీకర్ కాలేజీలో ఇప్పటి వరకు జరిగినటువంటి సూసైడ్స్ ప్లస్ మర్డర్స్ లేదంటే రేపులు ఈ కాలేజీలో గత 10 ఏళ్ళుగా 10 జరిగినాయి. బయటికి వచ్చినాయి కేవలం 5 మాత్రమే. అండ్ దీని వెనకాల మాజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో దీని వెనకాల ఉన్నటువంటి అతిపెద్ద కుట్ర నేను చెప్తా. ఈ కాలేజ్ దగ్గర డ్రగ్స్ దందా నడుస్తూ ఉన్నది. డ్రగ్స్ అంటే జనాలు సినిమాల్లో చూపెట్టేదో లేదో పబ్బుల్లో అక్కడ ఇక్కడ జనాలు తీసుకునేదో కాదు. మీరందరూ శంకర్ దాదా MBBS సినిమా చూస్తుంటే దాంట్లో సినిమా క్లైమాక్స్లో ఒక డ్రగ్స్ దందా చూపిస్తారు. ఫేక్ ట్యాబ్లెట్స్, ఫేక్ మెడిసిన్స్. సేమ్ దందా ఈ కాలేజ్లో నడుస్తూ ఉన్నది. నా మాటలు కనుక తప్పైతే, నా ఎంక్వైరీ కనుక తప్పైతే, నా జర్నలిజంలో నేను కనిపించకుండా ఉంటా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఆ ఒక్క కాలేజ్లోనే ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకెన్ని జరుగుతూ ఉంటాయి మిగిలిన కాలేజెస్లో. హైకోర్టు వెస్ట్ బెంగాల్ హైకోర్టు సర్ప్రైజ్ అయ్యింది. మీరు ఈ వాదనలన్నీ హైకోర్టుకు సంబంధించినటువంటి వాదనలన్నీ మీకు యూట్యూబ్లో ఉన్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ వాళ్ళ ఛానల్లో చూస్తే, బార్ కౌన్సిల్ ఛానల్లో చూస్తే ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. లైవ్లో మీరు చూడొచ్చు, వినొచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలారా అక్కడ ఎంత జరుగుతూ ఉంది ఏంటి అనేటువంటిది. ఈ ఒక్క మాటతో నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ తగినటువంటి యాక్షన్స్ తీసుకోకపోతే ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఈ కల్కత్తా ఇన్సిడెంట్ తర్వాత ఇంకా మిగిలిన 3 ఆడవాళ్ళ మీద, అది మెడికల్ స్టూడెంట్స్ మీద, మెడికల్ స్టూడెంట్స్ అనొచ్చు, ఒక దగ్గర నర్స్ మీద జరిగింది, ఒక దగ్గర డాక్టర్ మీద జరిగింది, ఇంకొకటి PG ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పైన ర్యాగింగ్. ఆ అమ్మాయిని అయితే కొట్టి తిట్టిన తీరు చాలా దారుణం. బయటికి రాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలే దీనిపైన స్పందించాలి. ఇవాళ దేశమంతా అట్టుడుకుతుంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి స్టేట్ నుంచి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి రిపోర్ట్ మాకు పంపించండి మీరు అని స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. అలా